అప్పో తీపో భవ గ్రూప్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ఆత్మవిశ్వాసం మనిషి శరీరం ఒక అద్భుతమైన నిర్మాణం. ఇందులో అనేక శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి. వీటి గురించి సర్వము తెలిసిన శాస్త్రవేత్త ఈ సృజనకు కారకుడైన పరాత్పరుడేనని పురాణ గాథలు చెబుతాయి. మానవ శక్తుల్లో సంపూర్ణత ఇప్పటికీ పూర్తిగా బహిర్గతం కాలేదు. అందువల్ల తాను దుర్బలునని అతడు తనకు తానే భావించకూడదు. తనలో అణిగి ఉన్న బలం గురించి అతడికే తెలియదు. మనిషిలో అనంత శక్తి సముద్రం ఉంది. అతడికి మొట్టమొదట కావాల్సింది ఆత్మవిశ్వాసం. మన ఇతిహాసాలు చరిత్రను పరిశీలిస్తే ఘనకార్యాలు సాధించిన స్త్రీ పురుషుల్లోని మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమేనని స్పష్టమవుతుంది. 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరిన హనుమంతునికి మూలశక్తి తనపై తనకు ఉన్న అపార విశ్వాసమే. దీన్ని నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్న వ్యక్తే చివరకు విజయం సాధించి తీరతాడు. దీన్ని బట్టి మానవులందరూ కార్యసాధకులే. సంకల్ప శక్తిని బలపరిచే శీలగుణం మనిషికి చాలా ముఖ్యం. ఆ నిర్భయత్వం గురించే ఉపనిషత్తులన్నీ మనకు బోధిస్తాయి. భౌతిక ప్రపంచంలోనైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా భయం అనేది పతనానికి కారణమవుతుంది. కొన్నిసార్లు ఆ భయమే మనిషిని పాపకార్యాలకు పురికొల్పుతుంది. ఎటువంటి పరిస్థితులలోనైనా మనిషి ధీరత్వం ప్రదర్శించాలి. సమాజంలో భయపడితే మరింత భయపెడతారు. ధీరుడుగా ఉంటే శత్రువులైనా దాడి చేయడానికి ఆలోచిస్తారు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో గీత ద్వారా ఇదే బోధించాడు. అన్ని శక్తులు ఒకటే. అన్ని శక్తుల కంటే ఆత్మవిశ్వాసమే బలమైంది. అది సాక్షాత్తు భగవంతుడి నుంచి వచ్చేది కాబట్టి దాని ముందు ఇతర శక్తులన్నీ వీగిపోవాల్సిందేనని విజ్ఞులు చెబుతారు. నేను చాలా బలహీనుణ్ణి, నేనేం చేయగలను అన్న భీరత్వం మంచిది కాదు. సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువు ఎంత శక్తివంతమైందో మనకందరికీ తెలిసిందే. ఏ పనిలోనైనా